2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఒక శిలువపై మానవ చరిత్రను మార్చిన సంఘటన జరిగింది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మొత్తం మానవాళి పాపాల కోసం తన ప్రాణాలను అర్పించాడు. కాని మరణం ఆయనను ఆపలేకపోయింది. 3వ రోజున యేసు సమాధి నుండి తిరిగి లేచాడు. పునరుత్థానుడైన ప్రభు 40 రోజులు తన శిష్యులతో గడిపాడు. వారికి దేవుని రాజ్యం గురించి బోధించాడు. వారి విశ్వాసాన్ని బలపరిచాడు. ఆ 40 రోజుల తరువాత పరలోకానికి ఆరోహణమయ్యే ముందు యేసు తన శిష్యులకు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మాటలు చరిత్ర యొక్క దిశను మార్చివేశాయి. ఆయన అన్నాడు, మీరు యెరూషలేము నుండే కాక సమస్త లోకమునకు వెళ్లి నా సాక్షులై ఉండుడి. ఈ ఒక్క వాక్యం 12 మంది సాధారణ మనుషులను ప్రపంచాన్ని మార్చే సువార్తికులుగా మార్చింది. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె శిష్యులపై దిగివచ్చింది. భయపడుతూ దాక్కున్న ఆ మనుషులు ఒక్కసారిగా ధైర్యంతో నిండిపోయారు. వారు వేర్వేరు భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుండి శిష్యులు ప్రపంచంలోని 4 దిక్కులకు వెళ్లారు. పేతురు రోముకు, పౌలు ఐరోపాకు, అండ్రియా గ్రీస్కు. కాని వారిలో ఒకరు అందరికంటే దూరంగా, అందరికంటే కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన పేరు థామస్. అవును, సందేహించే థామస్ అని ప్రపంచం పిలిచిన అదే వ్యక్తి. యేసు పునరుద్ధానాన్ని నమ్మలేకపోయాడు. నేను ఆయన గాయాలను చూడకుండా, నా వేళ్లతో తాకకుండా నమ్మను అన్నాడు. కాని యేసు ప్రత్యక్షమైనప్పుడు థామస్ ఆ గాయాలను తాకాడు. ఆ క్షణంలో సందేహం పూర్తిగా కరిగిపోయింది. నా ప్రభువా, నా దేవా అని అరిచాడు. ఆ తరువాత అతని విశ్వాసం ఎవ్వరూ ఆపలేనంత బలంగా మారింది. అతని హృదయంలో ఒకే ఒక నిర్ణయం, నేను దూరమైన దేశాలకు వెళ్లి యేసు సువార్త చెప్పాలి. క్రీస్తు శకం 82వ సంవత్సరం. రోమన్ సామ్రాజ్యం మరియు భారతదేశం మధ్య వర్తక మార్గాలు సజీవంగా ఉన్నాయి. సుగంధ ద్రవ్య సమర్కరణ ద్వారా జీవంగా ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు, పట్టు, రత్నాలు మోసుకెళ్లే ఓడలు అరేబియా సముద్రం మీదుగా తిరుగుతూ ఉండేవి. ఈ వర్తక మార్గాలనే ఆధారంగా చేసుకుని థామస్ ఒక సాహసోపేతమైన సముద్రయాత్రకు బయల్దేరాడు. వారాల తరబడి అనంతమైన సముద్రం మీద తుఫానులను, ఎండను, ఒంటరితనాన్ని భరిస్తూ అతను ముందుకు సాగాడు. ఆ ఓడ యొక్క గమ్యం భారతదేశం యొక్క పడమటి తీరం, కేరళ రాష్ట్రంలోని మలబార్ తీరం. కొబ్బరి చెట్లతో, సుగంధ ద్రవ్యాల వాసనతో నిండిన ఆ భూమిపై థామస్ తన మొదటి అడుగు వేశాడు. ఒక అపరిచిత భాష, అపరిచిత సంస్కృతి, అపరిచిత ప్రజలు. కాని థామస్ భయపడలేదు. ఎందుకంటే అతని హృదయంలో ఒక అగ్ని మండుతోంది. యేసు ప్రేమ యొక్క అగ్ని. ఆ అగ్ని అతన్ని ఆపే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. మలబార్ తీరంలో థామస్ ప్రజలతో కలిసిపోయాడు. వారి భాషను నేర్చుకున్నాడు. వారి బాధలను అర్థం చేసుకున్నాడు. ప్రేమతో, ఓర్పుతో యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు. అద్భుతం జరిగింది. ప్రజలు ఆయన మాటలకు ఆకర్షితులయ్యారు. కుటుంబాలు, గ్రామాలు మొత్తంగా క్రీస్తును స్వీకరించాయి. థామస్ వారికి బాప్తిస్మమిచ్చాడు. సంఘాలను స్థాపించాడు. ఈ విశ్వాసులే నేడు సెయింట్ థామస్ క్రిస్టియన్స్గా ప్రసిద్ధి చెందారు. కేరళలో 7 సంఘాలను స్థాపించిన తరువాత థామస్ తన ప్రయాణాన్ని తూర్పు దిశగా కొనసాగించాడు. భారతదేశపు తూర్పు తీరం వైపు, నేటి చెన్నై ప్రాంతానికి చేరుకున్నాడు. కాని ఇక్కడ అతనికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. అతని బోధనలను ముప్పుగా భావించిన కొందరు అతనిపై కుట్ర పన్నారు. కాని థామస్ వెనక్కి తగ్గలేదు. మరణం ముందు నిలిచినా సత్యాన్ని చెప్పడం ఆపలేదు. క్రీస్తు శకం 52వ సంవత్సరం. చెన్నైలోని ఒక కొండపై థామస్ ప్రార్థన చేస్తుండగా ఒక బల్లెంతో పొడవబడ్డాడు. ఆ కొండ నేడు సెయింట్ థామస్ మౌంట్గా పిలువబడుతోంది. తన రక్తంతో భారత మట్టిలో విశ్వాసపు విత్తనాన్ని నాటాడు. ఆలోచించండి, 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము నుండి బయలుదేరిన ఒక మనిషి భారతదేశపు మట్టిలో తన ప్రాణాలను అర్పించాడు.
ఆ త్యాగం వల్ల నేడు భారతదేశంలో 2000 సంవత్సరాల క్రైస్తవ వారసత్వం ఉంది. కేరళ నుండి చెన్నై వరకు భారతదేశపు నేలపై క్రీస్తు ప్రేమ యొక్క గుర్తులు నేటికీ జీవించి ఉన్నాయి. సెయింట్ థామస్ నాటిన విశ్వాసపు విత్తనం ఒక మహావృక్షంగా ఎదిగింది. థామస్ కథ మనకు ఒక సందేశం ఇస్తోంది. సందేహం ఉన్న చోట కూడా దేవుడు విశ్వాసాన్ని పుట్టించగలడు. భయం ఉన్న చోట ధైర్యాన్ని, చీకటి ఉన్న చోట వెలుగును తీసుకురాగలడు. యేసు ప్రేమ కథ భారత మట్టిలో నాటబడిన నిరీక్షణ విత్తనం. ఇది మనందరి కథ. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.